ప్రేక్షకులకు సాక్షి 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి నిజానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది సాక్షి. ప్రజల పక్షమే మా నిరంతర పయనం. అరచేతిని అడ్డం పెట్టి అక్షర సాక్షిని అడ్డుకోలేరు. అన్యాయాలపై పోరాటం చేసే తెగువ సాక్షి సొంతం. జనం గుండెల్లో చైతన్యాన్ని రగిలిస్తూ ప్రజా పోరాటాలకు బాసటగా నిలుస్తూ గడిచిన 17 ఏళ్లుగా ప్రతి వార్తలో మీ నమ్మకాన్ని చూశాం. ప్రతి మలుపులో మీ ఆత్మీయతను గెలిచాం. సాక్షి సాగిస్తున్న అక్షర ప్రస్థానంలో 17వ మైలురాయికి స్వాగతం. ప్రజలే మా ఎజెండా, ప్రజాపక్షమే మా సిద్ధాంతం. అణగారిన వర్గాల తరపున బ్రహ్మాస్త్రం సాక్షి. జనం చేతుల్లో అక్షర ఆయుధంగా దూసుకుపోతున్న సాక్షి టీవీకి 17 వసంతాలు. నిరంకుశ పాలకుల గుండెల్లో ఉక్కి పిడుకులు కురిపించిన జన మీడియాకు 17 వసంతాలు. జనం గొంతుకగా మారి పాలకుల వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిగ్గదీసి అడుగుతోన్న జనగళానికి 17 వసంతాలు. క్షుద్ర రాజకీయాలు ఎన్ని కుట్రలు దూసినా, ఎన్నెన్ని పన్నాగాలు పన్నినా, అధికార దుర్వినియోగంతో ఎంతగా వేధించినా, ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని రాజీలేని పోరాటాలు చేస్తున్న సాక్షి ప్రస్థానానికి 17 వసంతాలు. తెలుగు మీడియా ప్రపంచం గురించి చెప్పుకోవలసి వస్తే సాక్షికి ముందు, సాక్షికి తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాక్షి అవతరించడానికి ముందు కొన్ని మీడియా సంస్థలు తాము చెప్పిన అబద్ధాలే వేదంగా వార్తలు వండివారుస్తూ వచ్చాయి. తమకు నచ్చని నిజాలను దాచిపెట్టేవి. అసలు నిజం ఏంటో ప్రజలకు తెలియనీయకుండా అడ్డుపడేవి. అటువంటి అక్షర కుట్రలతో ఆంధ్రప్రదేశ్ని అరాచకాలకు కేరఫ్గా మార్చేశాయి. నాణానికి రెండో వైపు ఏం ఉందో ప్రజలకు తెలిసి తీరాలన్న సంకల్పంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచే సాక్షి అక్షర పోరాటానికి నడుం బిగించింది. పాలకుల దుర్నీతిని, ప్రభుత్వాల అవినీతిని, వ్యవస్థలోని దుర్మార్గాలని నిర్ద్వంద్వంగా చీల్చి చెండాడుతూనే ప్రస్థానాన్ని సాగిస్తోంది సాక్షి టీవీ. సాక్షి అవతరించిన కొత్తలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం సాక్షిపై ఎన్నో కుట్రలకు తెగబడ్డాయి. సాక్షి గొంతుకను నులిమేసేందుకు విఫల యత్నాలు చేశాయి. తమ అవినీతిని, తమ దుర్మార్గాలను చూపించే సాక్షి మీడియాపై కక్షగట్టి వ్యవహరించాయి. అయితే సాక్షి ఈ వేధింపులకు లొంగలేదు. నియంత పోకడలు చూసి జంకలేదు. అనుక్షణం అక్షరాయుధాన్ని సంధిస్తూనే ఉంది. పాలకుల గుండెల్లో నిప్పుల వాన కురిపిస్తూనే ఉంది. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సాక్షిని రకరకాలుగా వేధిస్తూనే ఉంది. కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఆంక్షల చట్రంలో పాశుపతాస్త్రాన్ని బంధించాలని దుస్సాహసానికే తెగబడింది. ఏపీలో సాక్షి టీవీ కనబడకూడదని నిషేధించారు. తమ దుర్మార్గాలను ఎండగడుతున్నారని సాక్షి టీవీ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏకంగా అక్రమ కేసు బనాయించి జైలుకి పంపారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే తోక ముడిచి ఆయన్ను విడుదల చేసింది చంద్రబాబు నాయుడి జంగిల్ రాజ్. ఆ తర్వాత కూడా సాక్షి జర్నలిస్టులపై రకరకాల అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. అయితే ఇటువంటి వేధింపులకు, ఒత్తిళ్లకు లొంగే రకం కాదు అక్షరం. ఆ అక్షరమే సాక్షి అమ్ముల పొదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. 2009 మార్చి 1న తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో తన గళాన్ని స్పష్టంగా శషబిషలు లేకుండా వినిపించింది సాక్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గిందే లేదు. బెదిరింపులకు జంకిందే లేదు. రాజకీయ కుట్రలకు వెనకడుగు వేసిందీ లేదు. ఇప్పుడు 17 వసంతాలు నింపుకుంది సాక్షి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సాక్షి అజేయ శక్తిగా, నిర్భయంగా, నిశ్చలంగా, నిర్మొహమాటంగా దూసుకుపోతోందంటే ఆ శక్తి కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశీస్సులతో వచ్చిందే. జనమే సాక్షి బలం. ఆ జనం కోసమే సాక్షి ప్రస్థానం. ప్రజా గొంతుకకు 17 వసంతాలు.